శ్రీకాకుళం రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దువ్వాడ శ్రీనివాస్, కృష్ణదాస్ మధ్య జరుగుతున్న వార్ మరో స్థాయికి చేరింది. ఎన్ని రోజులు మాటలకే పరిమితమైన రాజకీయం ఇప్పుడు హత్యలు, దాడుల వరకు వెళ్లేలా ఉందని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. అర్ధరాత్రి వేళ హైవే పైకి వచ్చి హడావిడి చేశారు. కృష్ణదాస్ చంపేందుకు స్కెచ్ వేస్తున్నారని తానే వచ్చానంటూ సవాల్ చేశారు. ఇక నిన్న రాత్రి దివ్యల మాధురికి ఓ ఫోన్ కాల్ వచ్చింది. కృష్ణదాస్ వద్ద ఉండే అప్పన్న అనే వ్యక్తి ఫోన్ చేశాడు. దువ్వాడ శ్రీనివాస్ హత్యకు కుట్ర జరుగుతుందని చెప్పాడు. ఈ ఫోన్ గురించి తెలుసుకున్న వెంటనే దువ్వాడ శ్రీనివాస్కు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తన హత్యకు కుట్ర చేయడం ఏంటని, హైదరాబాద్ నుంచి వచ్చిన వెంటనే నడి రోడ్డుపైకి వచ్చానని, దమ్ముంటే హత్య చేయాలంటూ సవాల్ చేశారు. ఇక ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టారు. హైదరాబాద్ నుంచి వస్తున్నాను, అసన్నపేట కానీ లేదా నిమ్మాడ కానీ, ఇది నిమ్మాడ హైవే ఎగ్జాక్ట్. మరి మంత్రి అచ్చెన్నాయుడు వాళ్ళ ఊరు. పర్సన్నపేట అంటే కృష్ణదాస్ వాళ్ళు. మరి కృష్ణదాస్ నాకు కింజరా పప్పన్న ద్వారా కబురు పెట్టాడు. ఈరోజు హైదరాబాద్ నుంచి వస్తున్నాడు కదా, దమ్ముంటే రమ్మను, చంపేస్తాం, అటాక్ చేస్తాం, నరికేస్తాం అని చెప్పారు. సరే, మీరేం చేస్తారో. నేను ఈరోజు ఇదిగో నిమ్మాడ జంక్షన్లో నుంచి 11:30 అవుతుంది. మరికొద్ది దూరంలోనే టెక్కలు ఉంది, వెళ్తున్నా. ఒకవేళ చంపాలి, నరకాలి లేదా అటాక్ చేసుకుంటే అని అనుకుంటే ఐఎమ్ రెడీ. నేనేం తప్పు చేశాను? ప్రజల అభిప్రాయాన్ని మీకు ప్రశ్నించాను. మీరు ఇచ్చే రాజకీయాల్ని బయట పెట్టారు. మీరు దౌర్భాగ్యమైనటువంటి మీ అవినీతిని అంతటినీ బయట పెట్టారు. మీరు చేస్తున్నటువంటి కేడీ రాజకీయాల్ని బయట పెట్టారు. అంత మాత్రం చంపేస్తారా? ఓకే, చంపేస్తే దువ్వాడ శ్రీనివాస్ అదిరిపోతాడని, బెదిరిపోతాడని నాకు అప్పన్నతో ఫోన్ చేయించారు. దయచేసి రావద్దు, అలా వెళ్ళిపోమని, హైదరాబాద్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోమని, రావద్దని. అందుకే ఆపాను, ఇక్కడ కారు ఆపాను, ఇక్కడ నిలబడ్డాను. ఎంతసేపు అయినా ఉందామని అనుకుంటున్నాను. 1 hours వెయిట్ చేస్తాను ఇక్కడే. వాళ్ళ రండి. మరి పోలీసు వారి దృష్టిలో కూడా ఈ విషయం నేను పెట్టాలి. నేను ఎస్పీ గారిని కూడా కలుస్తాను, అందరి దృష్టిలో పెడతాను, పత్రికా ముందు కూడా విషయం తెలియజేస్తాను. జరుగుతున్నటువంటి అన్యాయం మీద మాట్లాడితే అటాక్ చేసేస్తారంట. చూద్దాం, అది కూడా. నేను ఇంకా గట్టిగా మాట్లాడతాను, ఇంకా గొంతుకి మాట్లాడతాను, ప్రజా సమస్యల పైన పోరాడతాను. మీకు వైసీపీలో నన్ను సస్పెండ్ చేశారు, మీకు కావాలంటే బహిష్కరించండి, ఎక్స్పెల్ చేసేయండి. ఎక్స్పెల్ చేయటం అంటే పార్టీ నుంచి బయటకు పంపించండి. అదే చేసిన తర్వాత స్వతంత్రుడిగా నా కార్యక్రమం నేను చేస్తాను. ఇంకా గట్టిగా శ్రీకాకుళం జిల్లాలో పనిచేస్తాను. ఏం చేస్తారో చూస్తాను. ఒకవేళ చంపేయాలనుకుంటే నేను చావుకైనా సిద్ధాను. భయపడే రకం కాదు, అదిరే బెదిరే రకం కాదు ఈ దువ్వాడ శ్రీనివాసం తెలియజేస్తున్నాను. ఇంకా 2 hours ఇక్కడే ఉంటాను.